గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజ్ బజ్. నేను జ్యోత్స్న. స్టాక్స్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అవగాహన లేకుండా ఇన్వెస్ట్ చేస్తే నష్టపోతారు, జాగ్రత్త. సో మనకు స్టాక్స్ పై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ అధినేత జి శ్రీరామచంద్రమూర్తి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్ని అడిగి ఇవాల్టి స్టాక్స్ రికమెండేషన్స్ ఏవే ఉన్నాయి, ర్యాలీస్ ఎలా కొనసాగుతున్నాయి, అండ్ నిన్న ఏ విధంగా స్టాక్స్ క్లోజ్ అయినటువంటి విషయాలన్నీ తెలుసుకుందాం. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన నంబర్స్కి కాల్ చేయండి, మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. సార్ చెప్పండి సార్, యాక్చువల్గా నిన్న క్లోజ్ అయిన సిచ్యువేషన్ చూస్తే మార్నింగ్ మేము న్యూస్ పేపర్ చూసి పశ్చిమాసియా భగ్గుమంది అంటే స్టాక్స్ పై తీవ్రమైన ఎఫెక్ట్ ఉంటుంది, నష్టాలతోనే క్లోజ్ అవుతాయి అనుకున్నాం. బట్ అలా జరగలేదు. అండ్ వాట్ హ్యాపెన్? ఎందుకు అంటే పాజిటివ్ గా ఎలా ట్రేడ్ అయింది అనుకోవచ్చు? యాక్చువల్గా ఇండియాలో ఏంటంటే లాస్ట్ 7-8 డేస్ నుంచి కూడా పాజిటివ్ ట్రెండ్ ఉందండి. అలాగే నిన్న వచ్చి 180 పాయింట్స్ నిఫ్టీ గ్రో అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చి 200 పాయింట్స్ రైజ్ అయింది. అలాగే సెన్సెక్స్ కూడా 600 పాయింట్స్. ఎందుకంటే కంటిన్యూ బయింగ్ ఉంది. నిన్న ఎఫ్ఐఎస్ డిఎస్ ఇద్దరు కూడా బయింగే చేశారు. సో అలాగే నిఫ్టీ ఏంటంటే ఇంకా అవుట్ పర్ఫార్మెన్స్కి మేజర్ రీజన్స్ వచ్చి రిలయన్స్ బయింగ్ వచ్చింది. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఫ్రంట్ లైన్ స్టాక్స్, ఈ రెండు మేజర్గా ఎప్పుడైతే వన్ సైడ్ అవుతాయో మార్కెట్స్ పాజిటివ్ అవుతాయి మేజర్గా. నిఫ్టీలో ఇది ఏంటంటే 20% దాదాపు హెవీ వెయిట్ ఈ రెండు, రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఈ రెండు పాజిటివ్ అని. అలా ఇవాళ మార్కెట్ చూసుకుంటే ఎలా ఉందంటే, ఇవాళ నిన్న నాస్డాక్ కొంచెం 1% డౌన్ వచ్చింది. అలాగే S&P 500 కూడా ఒక 17 పాయింట్స్ దాకా మైనస్ ఉంది. డౌ జోన్స్ అయితే నిన్న కొంచెం పాజిటివ్ క్లోజ్. అలాగే ఇవాళ ఏషియా మార్కెట్స్ కూడా మిక్స్డ్గా ఉన్నాయి. సో ఇవాళ కూడా ఏంటంటే గిఫ్ట్ నిఫ్టీ వచ్చి 50 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. ఇప్పుడు ప్రెజెంట్ 50 పాయింట్స్ మైనస్లో ట్రేడ్ అవుతుంది. అంటే ఇవాళ కూడా ఏంటంటే ఒక రేంజ్లో ఉంది. అంటే నిన్నంత స్పీడ్ రాకపోవచ్చు. సో ఒక రేంజ్లో అయితే ఇవాళ మార్కెట్స్ మూవ్ అవుతూ ఉంటాయి. ఓకే. అయితే సార్, చాలా మంది అవగాహన లేకపోవడం వల్ల స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి నష్టపోతూ ఉంటారు. మరి అసలు స్టాక్లో పెట్టాలి అనుకున్నప్పుడు అసలు ఇనీషియల్గా ఎంత అమౌంట్తో స్టార్ట్ చేయొచ్చు, ఏంటి అన్నటువంటి వివరాలు, అండ్ దానికి సంబంధించిన అవగాహన మీకు ఒక అకాడమీ ఉంది. ముందుగా దాని గురించి మాట్లాడుకున్న తర్వాత అసలు ఎంత అమౌంట్తో మనం స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయాలనేది మాట్లాడుకుందాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అకాడమీ గురించి చెప్పండి. ఇది గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ఏంటంటే మేము వి గివ్ ఫండమెంటల్గా అంటే టెక్నికల్గా ట్రైనింగ్ ఇస్తాం. స్టాక్ మార్కెట్లో బిగినర్స్ కానీ ఎక్స్పర్ట్స్ కానీ వీళ్ళందరికీ ఏంటంటే ఒక దిశ అసలు ఎలా చేసుకోవాలి అంటే, మీరు ఇందాక అన్నట్టు అవగాహన లేదు అని కాకుండా అందరికీ ఏంటంటే స్టాక్ మార్కెట్ అంటే ఒక ఐడియా ఉంది, దీనిలో ఒక మనీ వస్తుంది. అయితే ఏమవుతుందంటే ఎంత ప్రాఫిట్ తీయాలి అనే దాని మీద అవగాహన లేదు. ఇప్పుడు మార్కెట్లో డబ్బులు ఉన్నాయి, ఓకే, దీనిలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అందరికీ తెలుసు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇదేంటంటే ఒక రోజు విపరీతమైన ప్రాఫిట్స్ వస్తుంటాయి, విపరీత మూవ్మెంట్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఇది జస్ట్ లైక్ ఒక జాబ్ అనుకోండి, నాకు నెలకి ఇంత శాలరీ ఫిక్స్డ్గా ఉంటుంది. అదే ఒక బిజినెస్ అనుకోండి, నాకు నెలకి యావరేజ్కి ఇంత బిజినెస్ ఉంటుందని తెలుస్తుంది. కానీ ఈ స్టాక్ మార్కెట్లో ఏంటంటే ఎంత సంపాదించాలి, ఎంత అవుట్కమ్ వస్తుందనేది తెలియదు. అంటే ఏ రోజు ఒక్కో రోజు విపరీతమైన మూమెంట్స్ ఉంటున్నాయి, ఒక రోజు విపరీతంగా ఫాలో అవుతుంది. అంటే ఒక హ్యూమన్ పర్సన్గా దీనిలో ఎర్నింగ్స్ని మనం జడ్జి చేయలేకపోతున్నాం. దానివల్ల మేజర్గా ఎంత తీసుకోవాలి, ఒక డీసెంట్ ప్రాఫిట్స్ ఎంత అనే ఒక స్టాండర్డ్ లేకపోవటం వల్ల మనందరం కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాం. సో ఆ స్టాండర్డ్ని తీసుకొని రావడానికి ఏంటంటే ఒక యావరేజ్గా మనం అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు ఎంత స్టాక్ మార్కెట్లో మనం డైలీ అప్ అండ్ డౌన్స్ జరుగుతున్నా కానీ మీరు ఒక 1 year ప్యాటర్న్ తీసుకుంటే అది డెఫినెట్గా ఏమవుతుందంటే కంపెనీస్ ఎర్నింగ్స్ మీద డిపెండ్ అయి ఉంది. ఇప్పుడు ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్ ఎర్నింగ్స్ వచ్చి 15% నుంచి 20% మధ్యలో ఉన్నాయి. సో దాన్ని బట్టి చూసుకుంటే మనకి యావరేజ్గా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లో ఒక 1 year ప్యాటర్న్ చూసుకుంటే 15 to 20% బాగుంటుంది. అది ఫండమెంటల్గా. మనం ఈలోపు టెక్నికల్గా కొంచెం నేర్చుకొని ఆ మధ్యలో టెక్నికల్స్ని అప్ అండ్ డౌన్స్ని మనం గెయిన్ చేయగలిగితే ఇంకొక 15% మనకి అడిషనల్ బెనిఫిట్. అంటే ఓవరాల్గా ఏంటంటే ఒక 30% నుంచి 40% ఆ రేంజ్లో మన స్కిల్స్ని, నాలెడ్జ్ని వాడటం వల్ల మనకు వస్తుంది. అంతేగాని ఇప్పుడు డైలీ మనకి విపరీతంగా రావాలి అంటే ఆ ఫోబియా నుంచి మనం బయటికి రావాలన్నమాట. జనరల్గా ఏమవుతుందంటే ఇది ఒక స్టాండర్డ్ తీసుకుంటే ఓవర్ ఏ పీరియడ్ లాంగ్ టర్మ్లో లాస్ట్ 5 years చూసుకుంటే అలాగే వచ్చే మార్కెట్స్. అంటే మనం ఏం చేయకపోయినా మంచి ఫ్రంట్ లైన్ కంపెనీస్లో అలా ఇన్వెస్ట్మెంట్ చేసి కూర్చుంటే 15% CAGR యావరేజ్గా వస్తుంది. మనం ఏంటంటే టెక్నికల్గా మనం ఇంకా ఎక్కువ సంపాదిద్దాం అనుకున్నప్పుడు మనం స్కిల్స్ పెంచుకోవాలి. అంతేగాని మనం ఓన్లీ మనకి ఎక్స్పెక్టేషన్ ఉంది కదా అని రాదు. సో
సో ఇదే డిఫరెన్స్ అనమాట. ఈ అవగాహన అంటే ఏంటంటే స్టాక్ మార్కెట్ మీద అంతకుముందు లేదు, ఇవాళ లాస్ట్ కోవిడ్ నుంచి అందరికీ కూడా ప్రతి కంపెనీ గురించి అవగాహన వచ్చేసింది. అయితే ఎంత తీసుకోవాలి మనం, ఆ కంపెనీ ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనేది ఇక్కడ మనం ఎడ్యుకేట్ చేయాలి. ఓకే సార్, ఇఫ్ ఐ స్టార్ట్ మై జర్నీ ఇన్ స్టాక్స్, నేను ఎంతతో స్టార్ట్ చేయొచ్చు? ఇన్వెస్ట్మెంట్ మేడం ఎంతైనా స్టార్ట్ చేయొచ్చు మేడం. యావరేజ్గా 50,000 నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్. అలా ఎవరైనా స్టార్టింగ్స్ మినిమం 50,000 1 lakh స్టార్ట్ చేస్తాం. అయితే ఏంటంటే ఇక్కడ సెలెక్షన్ ఆఫ్ స్టాక్ ఇంపార్టెంట్. సో ఏ కంపెనీకి ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అంటే ఒక ఇన్వెస్టర్గా మనం సక్సెస్ అవ్వాలంటే మేజర్గా ఇంపార్టెంట్ నా డబ్బు కన్నా కూడా నేను దేనిలో ఇన్వెస్ట్ చేస్తున్నా ఆ కంపెనీ గ్రోత్ రావాలి. ఓకే, ఇప్పుడు ఒక గ్రోత్ లేని కంపెనీలో నేను ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, నాకు రిటర్న్స్ రావు. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఫండమెంటల్గా అసలు నేను ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నానో ఆ కంపెనీ గురించి కనీసం ఒక 2-3 నిమిషాలు మాట్లాడేటట్టు ఉండాలి. అంటే ఆ కంపెనీ ఏ సెక్టార్లో ఉంది, ఏ ప్రోడక్ట్ తయారు చేస్తుంది, వాటి సేల్స్ ఎలా ఉన్నాయి, ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, లాస్ట్ 10 years దీని పర్ఫార్మెన్స్ ఏంటి అని మనం చెప్పగలిగిన రోజున మన ఇన్వెస్ట్మెంట్లో సక్సెస్ అవుతాం. అంటే ఎవరు ఏది చెప్పినా వినండి. ఇప్పుడు మేము స్టాక్స్లో పెట్టేటప్పుడు ముఖ్యంగా ఏ ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేయాలి? ఎక్సలెంట్ అండి. ఇప్పుడు మేమేం చెప్తామంటే, ఇప్పుడు మేము యాజ్ అనలిస్టులుగా మేము కంపెనీ గురించి చెప్పామనుకోండి, మీరేం చేయాలంటే ఒక 50% మీరు చేయాల్సిన పని మేము చేసాం. నెక్స్ట్ 50% ఏం చేయాలంటే, ఓకే ఇప్పుడు నా దగ్గర మనీ ఎంత ఉంది, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, రిస్క్ ఎంత, రివార్డ్ ఎంత అనేది ఆలోచించుకోవాలి. అండ్ ఎందుకంటే స్టాక్ మార్కెట్లో సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అనేది ఉంది. అంటే ఇది ఒక అన్సర్టనిటీ బిజినెస్ అనమాట. కనీసం ఇప్పుడు శాలరీస్ అనుకోండి, నెలకి ఖచ్చితంగా డబ్బులు వస్తాయి శాలరీ. బిజినెస్ అనుకోండి, ఒక నెలలో ఇంత అమౌంట్ అన్న వస్తుంది. ఈ స్టాక్ మార్కెట్ ఏంటంటే అన్సర్టనిటీ ఎక్కువ ఉంటుంది. కానీ ఆ అన్సర్టనిటీ ఏమవుతుందంటే ఓవర్ లాంగ్ టర్మ్లో అది మనకి కవర్ అవుతుంది. అంటే షార్ట్ టర్మ్లో ఎనీ టైం ఏదైనా మీరు ఇందాక నిన్న అన్నట్టు పశ్చిమాసియాలో బగ్ మంది, అది ఇంకా సివియరిటీ పెరిగింది అనుకోండి, వాళ్ళు డౌన్ అవ్వచ్చు. ఇవాళ నేను సంపాదిద్దాం అనుకొని పాజిటివ్గా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే ఇంటర్నేషనల్ ఎఫెక్ట్స్ కానీ లేదా ఆ కంపెనీలో ఎఫెక్ట్స్ వల్ల కానీ డిస్టర్బ్ అవ్వచ్చు. కానీ ఓవరాల్గా మీరు ఒక 20 years ఒక 10 years స్టాక్ మార్కెట్ చూస్తే ఎప్పుడూ స్టాక్ మార్కెట్ పాజిటివ్గానే ఉంటుంది. ఇది మీరు అర్థం చేసుకొని ఏం చేయాలంటే, మనము ట్రేడింగ్ చేసేటప్పుడు కొంత పోర్షన్ ఒక 30% ఆఫ్ అవర్ టోటల్ క్యాపిటల్లో ట్రేడ్ చేసుకోవాలి. ఒక 70% మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అంటే షార్ట్ టర్మ్ చేసుకోవాలి కాదంటలేదు, ఎందుకంటే రోజు మంచి మూమెంట్స్ ఉన్నప్పుడు చేసుకుంటాం. అయితే ఏంటంటే దానికి ఒక టెక్నికల్గా స్ట్రెంగ్త్, రెసిస్టెన్స్, సపోర్ట్స్ ఇలా ఒక నాలెడ్జ్ పెంచుకొని చేయటం వల్ల మనకి మంచి సక్సెస్ వస్తుంది. సార్, ఈ షార్ట్ టర్మ్ అంటే ఇన్వెస్ట్కి సంబంధించి, స్టాక్స్కి సంబంధించి టెక్నికల్గా ఎటువంటి అవగాహన ఉండాలి? అండ్ మీ అకాడమీలో దీనికి సంబంధించి ఎటువంటి కోచింగ్ ఉంటుంది? టెక్నికల్గా ఏంటంటే మేము ఇక బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్తాం మేడం. అంటే ఫండమెంటల్గా అసలు క్యాండిల్ అంటే ఏంటి, టెక్నికల్గా అసలు సపోర్ట్ లెవెల్, రెసిస్టెన్స్ లెవెల్, అలాగే మూవింగ్ యావరేజ్ అని ఉంటుంది. ఒక 8 ఇండికేటర్స్ ఉంటాయన్నమాట. అంటే ఒక స్టాక్ మార్కెట్ని అనలైజ్ చేయాలంటే చాలా డెప్త్గా ఉంటుంది కాబట్టి మనం కూడా అంతే డెప్త్లో ఆ సబ్జెక్ట్ మనం అర్థం చేసుకోవాలి. సో మీకు అలా ఒక 8 ఇండికేటర్స్ మీకు ఉంటాయి, దాన్ని మీకు చూపించి దానిలో మనం ట్రైనింగ్ ఇస్తాం అనమాట. సో దానివల్ల ఏంటంటే మీకు ఇక బేసిక్స్ నుంచి మనకి ఒక ఏ కంపెనీ అయినా అసలు అది ఎలా ఉంది అంటే టెక్నికల్ అనాలిసిస్ బేసిక్గా ఏం చెప్తుందంటే ఇన్వాల్వ్ అయిన పార్టిసిపెంట్స్ యొక్క ఫీలింగ్స్ చెప్తుంది. అంటే ఒక కంపెనీ ఫండమెంటల్గా ఇప్పుడు సపోజ్ ఒక కంపెనీ ఉంది, ఫండమెంటల్ నాలెడ్జ్ ఏంటంటే అది యాక్చువల్ అనమాట. కంపెనీ సేల్స్ ఎంత జరిగింది, ఈ క్వార్టర్లో ఇంత జరిగింది, ఇంత రిటర్న్స్ వచ్చాయి, ఇంత ప్రాఫిట్ వచ్చాయి. ఇది ఫండమెంటల్ నాలెడ్జ్. టెక్నికల్ నాలెడ్జ్ ఏంటంటే ఇప్పుడు దాన్ని పార్టిసిపెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు, ఆ విషయాన్ని పాజిటివ్గా ఫీల్ అవుతున్నారా, నెగిటివ్గా ఫీల్ అవుతున్నారా, దాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు అనేది టెక్నికల్ చెప్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే అంతకుముందు బేసిక్గా ఏంటంటే ఒక 10 years 15 years బిఫోర్ ఏంటంటే కంప్లీట్గా ఫండమెంటల్ మీద ఎక్కువ డిపెండ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏమైందంటే ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయిపోయారు మార్కెట్లో, కానీ అవే కంపెనీలు ఉన్నాయి. సో ఒక 100% గ్రోత్ వచ్చింది. ఇది ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ ఎక్కువ మంది వచ్చారు, ప్లస్ కంపెనీస్ అవే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కంపెనీ ఒక క్వార్టర్లీ రిజల్ట్స్ ఇచ్చాక మళ్ళీ 3 months దాకా పెద్ద ఇన్ఫర్మేషన్ ఉండదు ఆ కంపెనీలో. కానీ టెక్నికల్గా రోజు చేస్తాం కాబట్టి వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఎఫెక్ట్ అవుతుంటాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళ టెక్నికల్ నాలెడ్జ్కి చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. అంటే డైలీ ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నాం కాబట్టి దానిలో టెక్నికల్గా మనం నేర్చుకోవడం ద్వారా ఈ సపోర్ట్ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, అలాగే ట్రెండ్ ఎలా ఉంది,
మేజర్గా ట్రెండ్ ఎలా ఉంది, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది మనకి దీనిలో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ సార్ ఇవాళ టుడే స్టాక్ రికమెండేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇవాళ స్టాక్ రికమెండేషన్స్ తీసుకుంటే మేడం, ఇవాళ ఇప్కా ల్యాబొరేటరీస్ నిన్న బాగా పర్ఫామ్ చేసి ఇవాళ కూడా కంటిన్యూ అవ్వచ్చు. ఇది 1395 ఆ రేంజ్లో ఉంది. అరౌండ్ 1350 ఈవెన్ 1395 1400 దగ్గర బయింగ్ చేసుకోవచ్చు. 1450 దాకా టార్గెట్ ఉంది. ఇంకా డిప్ అయినా కూడా మనం బై చేసుకోవచ్చు. అలాగే ఐసిఐసిఐ జిఐ ఉంది. ఐసిఐసిఐ జిఐ ఏంటంటే ఇది 2100 దాకా ఉంది. కంటిన్యూగా నాన్ స్టాప్ ర్యాలీ ఇస్తుంది. అది టార్గెట్ వచ్చి 2150 దాకా ఉంది. అలాగే హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఇది కూడా అవుట్ పెర్ఫామ్ చేస్తుంది. 1716 నిన్న క్లోజింగ్ రేట్, అరౌండ్ 1700 ఆ రేంజ్లో బై చేయండి. టార్గెట్స్ వచ్చి 1750 1760 దాకా ఛాన్స్ ఉంది. అలాగే గుజరాత్ గ్యాస్ ఇది అరౌండ్ 600 ఆ రేంజ్లో ఉంది. ఇది 650 ఆ రేంజ్ వస్తుంది. ఇంకా ఇదేంటంటే కంటిన్యూగా పర్ఫార్మెన్స్ ఉన్నాయి కాబట్టి ఇవాళ ఏదైనా డిప్ అయినా కానీ మనం అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, బయింగ్ ఛాన్స్ ఉంది. అలాగే హిండాల్కో ఇది 711 అలా క్లోజింగ్ రేట్ నిన్న, ఇవాళ 700 ఆ రేంజ్లో ఉంటే బయింగ్ చేయండి. 750 ఆ రేంజ్లో టార్గెట్స్ ఉన్నాయి. అలాగే మహీంద్రా అండ్ మహీంద్రా అది కూడా 2790 ఆ రేంజ్లో ఉంది. టార్గెట్స్ వచ్చి 2850 ఆ రేంజ్లో వస్తాయండి. సో ఇవన్నీ రికమెండేషన్స్ ఇవ్వాలి. ఏంటంటే ఇందులో ఎందుకు చెప్తున్నా ఎందుకు చెప్తున్నా అంటే ఒకటో రెండో మీరు డిఫరెంట్ ఇండస్ట్రీస్లో చెప్పాను కాబట్టి వీటిల్లో మీరు ఏంటంటే ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను ఇచ్చాను కాబట్టి ఇదేదో 100% అని కాదు. ఇప్పుడు మేము ఒక 50% వర్క్ మీకు ఇస్తున్నాం అనమాట. అంటే మీరు ఏది చూస్ చేసుకోవాలన్నప్పుడు ఈ కంపెనీస్ మీరు మీ వాచ్ లిస్ట్లో పెట్టుకొని మనకున్న మనీని పట్టుకొని రిస్క్ రివార్డ్ తెలుసుకొని ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఓకే, అంటే ఎవరు చెప్పినా కానీ మేము చెప్పేది ఏంటంటే మీరు వినండి. అండ్ టోటల్ చూడడం కన్నా ఒక లిస్ట్ ఉంటే గనక ఆ లిస్ట్ లో మనం సెగ్రిగేట్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవడం ఈజీ. అండ్ వాట్ వి ఆర్ ఇంట్రెస్టెడ్ ఎంత ఎందులో పెట్టాలి ఏంటి అనేది ఈజీగా ఉంటుంది. సరే, ఇప్పుడు ఇందులో ఏంటంటే మనకి ట్రేడింగ్ అన్నా ఇన్వెస్ట్మెంట్ అన్నా రిస్క్ రివార్డ్ రెండు ఉంటాయండి. డెఫినెట్గా ఓన్లీ నాకు రివార్డ్ కావాలి అంటే కష్టం, ఓన్లీ రిస్క్ రివార్డ్ ఉంటాయి. అయితే ఏంటంటే మేము చెప్పే వాటిలో అట్లీస్ట్ 70% సక్సెస్ రేట్ ఉంటుంది. అంటే ఒక 10 రికమెండేషన్స్ ఇస్తే 7 సక్సెస్ అవుతాం, ఒక 2-3 ఫెయిల్ అవుతాం. ఆ ఫెయిల్ అయినవి స్టాప్ లాస్ పెట్టి బయటకు వచ్చేటివి. ఓవరాల్గా ఇంత ఇప్పుడు నేను ట్రేడ్ చేసిన అంతే. సో అంటే ఈ ఫీల్డ్లో సక్సెస్ రేట్ 70-80% ఉంటుంది. అయితే 1:2 ఉంటాయి. అంటే 1000 రూపాయలు లాస్ అనుకోండి, 2000 ప్రాఫిట్ ఉంటాం. సో ఓవరాల్గా గెయిన్ అవుతాం. ఇప్పుడు ట్రేడర్స్ ఎక్కువ ఫెయిల్ అయ్యేది ఇదే పాయింట్. అంటే ప్రతి ట్రేడు సక్సెస్ అవ్వాలి అని చెప్పి వాళ్ళు యావరేజ్ చేసుకుంటూ వెళ్తారనమాట. అంటే ఒక లాస్ అవుతున్న దాన్ని ఇంకా యాడ్ చేసి ఏమవుతాం అంటే టోటల్ అమౌంట్ లాస్ అయిపోతాం. సో అందుకని ఏంటంటే ఇక్కడ మనం ఈ స్టాక్ మార్కెట్ జర్నీలో మేజర్గా రూల్ ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్ మన మాట ఏందో మనమే దాని మాట వినాలి. సో మనం చెప్పినట్టు విందో. ఇవాళ మార్కెట్స్ డౌన్ అని అనుకోండి, అది పైకి రాదు, మనం చెప్పినట్టు ఉంది. కాబట్టి మనము మార్కెట్ని తగ్గట్టుగా మన యొక్క మూవ్స్ అన్నీ మారుతూ ఉండాలి. సో ఇది మేము చెప్పేది. సార్, ఇక ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్ పరంగా మనం చూసినట్లయితే ఎలా స్టార్ట్ చేయాలి, ఏంటి ట్రేడింగ్ ఎలా కొనసాగించాలి? ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్తో జర్నీ స్టార్ట్ చేయాలండి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్కి మనకి పెద్దగా స్లోగా డ్రైవ్ చేసుకున్నట్టు. సో మంచి టాప్ కంపెనీస్, ఇప్పుడు మేము చెప్పిన కంపెనీస్ కానీ ఇలా టాప్ కంపెనీస్లో మనకున్న అమౌంట్ని ఇన్వెస్ట్ చేసుకొని ఒక టైం పీరియడ్ తీసుకొని, అంటే మీరు పర్సంటేజ్లో చూసుకోవచ్చు. ఇప్పుడైతే మార్కెట్స్ బుల్ మార్కెటే కాబట్టి ఒక 5% లేదా ఒక 10% వెయిట్ చేసుకొని అలా ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు అసలు ఈ యొక్క మార్కెట్లో ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉంటారు. అలా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి వచ్చిన ప్రాఫిట్ని రిస్క్ చేయండి షార్ట్ టర్మ్కి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనకి అల్టిమేట్ గోల్ ఏంటంటే డబ్బులు రాకపోయినా పర్లేదు కానీ ఉన్న డబ్బులు పోకూడదు. అంటే క్యాపిటల్ ప్రొటెక్షన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో దానికి మనం ఎప్పుడు కూడా దానికి టాప్ రేట్ ఇవ్వాలి. సో నాకు క్యాపిటల్ ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. అంటే కొన్ని కంపెనీలు పర్ఫామ్ చేయట్లేదు అనుకోండి, దానిలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసి సిట్టింగ్ అయ్యి మన క్యాపిటల్ని ఎరోడ్ అవ్వకూడదు. సో వాటి నుంచి బయటకు రావడం అనేది మనం నేర్చుకోవాలి. అంటే ఈ బిజినెస్లో మేజర్గా ఏంటంటే సిట్టింగ్ విత్ రైట్ అండ్ పర్ఫార్మింగ్ కంపెనీస్. అంటే మీరు ఎవరినైనా తీసుకోండి, టాప్ ఇన్వెస్టర్స్ ఎవరినైనా, వాళ్ళు ఏం చేస్తారంటే పర్ఫార్మెన్స్ ఉన్న కంపెనీస్లో ఉంటారు, పర్ఫార్మెన్స్ లేని కంపెనీస్లో లాస్ అయినా బుక్ చేసేసి బయటకు వచ్చేస్తారు.
ఓకే. మనం ఏం చేస్తున్నామంటే రీటైల్ క్లయింట్స్ ఎవరైనా చూసుకుంటే ఏం జరుగుతుందంటే లాసెస్ ఏమో అన్లిమిటెడ్ అయిపోతుంది, ప్రాఫిట్స్ ఏమో లిమిటెడ్ అవుతుంది. అంటే ఒక కంపెనీ పర్ఫార్మెన్స్ చేస్తుంది అనుకోండి, దాన్ని ఇమీడియట్గా బుక్ చేసుకొని ప్రాఫిట్లో బయటకు వచ్చేస్తాం. అంటే ప్రాఫిట్ని హోల్డ్ చేయటం మనం ఇంకా రావాలి. ఎప్పుడు లాస్లోనే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏమవుతాయంటే ఎక్కువగా లాసెస్ అవుతుంటాయి. సరే, ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎప్పటికప్పుడు అప్డేట్ ఫాలో అవుతూ చూస్తూనే ఉంటారు, చాలా మందిని చూస్తూ ఉంటాము, చెక్ చేస్తూ ఉంటూనే ఉంటారు. సో ఈ క్రమంలో డౌన్ఫాల్ ఉంది అనేటువంటిది గెస్ చేయడం కూడా ఇంపార్టెంట్. అంటే తక్కువ లాస్కి కూడా విత్డ్రా చేసుకునేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని మనం ఎలా ప్రెడిక్ట్ చేయొచ్చు? దానికే మేడం ఇప్పుడు టెక్నికల్గా ఫండమెంటల్గా మేము ట్రైనింగ్ ఏ ఫీల్డ్ అయినా సార్, డ్రైవింగ్ ఇప్పుడు కార్ డ్రైవింగే ఉంది, డైరెక్ట్గా నేర్చుకోలేము, డైరెక్ట్గా డ్రైవ్ చేయలేం కదా, దానికి ఒక టీచింగ్ నేర్చుకోవాలి. మన చిన్నప్పటి నుంచి ఏదైనా కానీ టీచర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాం. సో ఇందులో ఏంటంటే డైరెక్ట్గా మనం చేయటం వల్ల మనం లాసెస్ అవుతున్నాం. సో అదే మీరు ఒక ప్రొఫెషనల్స్ ట్రైనింగ్లో వచ్చి ఆయన తీసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా చార్ట్స్ చూస్తాం, టెక్నికల్గా ఎలా ఉంది, వీక్ ఉందా, స్ట్రాంగ్ ఉందా తెలిసిపోతుంది. మెంటల్గా మనం ఏంటంటే ట్రైన్డ్ అవుతాం, మన మైండ్ ట్రైన్డ్ బ్రెయిన్ అవ్వాలి. అప్పుడు ఏంటంటే డెసిషన్స్ని ఎమోషనల్గా తీసుకోము, యాక్చువల్గా మా బ్రెయిన్ యూజ్ చేసుకొని తీసుకుంటాం. ఎందుకంటే కంపెనీ పర్ఫార్మెన్స్ అవుతుందా లేదా, ఒకవేళ ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీలో చూసిన ఆపర్చునిటీ, అలా మైండ్ని ఫ్రీ చేసుకోవాలి. అంటే ఇవాళ ఇండియన్ రీటైల్ క్లయింట్స్ అందరికీ కూడా ఒక విషయం అయితే అర్థమైంది, ఏంటంటే స్టాక్ మార్కెట్లో డబ్బు ఉందని అర్థమైంది, కానీ దానికి నాలెడ్జ్ స్కిల్స్ పెంచుకోవాలి, ట్రైనింగ్ తీసుకోవాలనేది ఇప్పుడు నెక్స్ట్ అర్థం కావాలి. సార్ ఒకసారి మన ట్రైనింగ్ గురించి కూడా వద్దాం సార్. అసలు కనగపాటి ట్రేడింగ్ అకాడమీ సెషన్స్ ఎలా ఉంటాయి, దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్? తప్పకుండా మేడం, ఇది ట్రైనింగ్ వచ్చి 2 months చెప్తామండి. బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు 1 hour డైలీ మండే టు ఫ్రైడే దాకా ఉంటుంది. సో 2 monthsలో మీకు ఏంటంటే ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్, అలాగే ఈటీఎఫ్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇలా అన్నీ చెప్తాం మీకు. దానివల్ల ఏమవుతుందంటే కాంప్రహెన్సివ్గా అసలు ఈ స్టాక్ మార్కెట్లో కంప్లీట్ అసెట్ అలొకేషన్ ఎలా చేసుకోవాలి, ఏ రకంగా మనం గ్రో అవ్వాలి, అలాగే మేము అడ్వైజర్స్ కూడా ఇస్తుంటాం, అవి చేసుకోవచ్చు. సో ఎందుకు ఇస్తున్నాం ఏంటి అవన్నీ కూడా మీరు ఫాలోఅప్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే మనం ఒక మార్కెట్లో ఒక డిసిప్లిన్డ్గా మనం సంపాదించాలంటే ఒక వే ఉంది, ఆ వే ఏంటనేది మీ అందరికీ మేము ట్రైనింగ్ ఇస్తాం అనమాట. అండ్ ర్యాలీలో పార్టిసిపేట్ అవ్వాలంటే కూడా కాన్ఫిడెన్స్ రావాలి, అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయగలుగుతారు కూడా. అండ్ కమింగ్ టు షార్ట్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు ఆల్రెడీ ఒకసారి చెప్పారు, లాంగ్ టర్మ్ ఎక్స్పెక్ట్ చేయాలి, అక్కడే ఇన్వెస్ట్ చేస్తే కనుక సేఫ్, అంటే రిస్క్ ఫ్యాక్టర్ కాస్త తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ఆల్మోస్ట్ సక్సెస్ రేటే ఎక్కువగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అని. సో దాంట్లో కూడా సమ్ ఇష్యూస్ అనేవి మనకు మంచి దాని పట్ల అవేర్నెస్ ఉంటే గనక దాంట్లో కూడా ఆ కాస్త రిస్క్ను కూడా మనం బేర్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తూ రెండింటికి అంటే ఏది ఎక్కువగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి? అంటే ఇప్పుడు మనకి ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్ నాకు అసలు వద్దు, నాకు ఇప్పుడు కొంతమంది ఉంటారు నాకు అసలు రిస్కే నేను చేయలేనంటే వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ బెటర్ ఆప్షన్. అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ నేను రిస్క్ చేయలేను సార్, ఈ టెన్షన్ నేను పడలేను, నాకు ఇప్పుడు నాకున్న ఆల్రెడీ అన్న వాళ్ళకి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్. అలాగే సార్ ఈ మ్యూచువల్ ఫండ్ కూడా అంటే అనౌన్స్మెంట్స్ సమ్ టైమ్స్ మేము యాడ్స్ గానీ అవి వింటూ ఉంటాం కదా, మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పేసి నిబంధనలకు లోబడి, మార్కెట్ నిబంధనలకు లోబడి అన్నటువంటి ఒక డౌట్ఫుల్ గా వదిలేస్తారు. వాట్ ఇస్ దట్? అది నిబంధనలకి ఏంటంటే వాళ్ళు ఫ్యాక్టే చెప్పేది, అంటే టెంపరీగా మార్కెట్స్ ఫాలో అవుతుంటాయి కానీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యూచువల్ ఫండ్స్లో బెనిఫిట్ ఉంటుంది. అంటే ఒక 5 years హారిజన్లో తీసుకుంటే మీరు లాస్ట్ 5 years బ్యాక్ నిఫ్టీ చూడండి, వాళ్ళ స్టాక్ మార్కెట్ చూడండి ఎటు పెరుగుతుంది. అదే ఒక 5 months ప్యాటర్న్లో చూసామనుకోండి చెప్పలేము ఇది పెరుగుతుందా, 5 months ఎంత గ్రోత్ ఉందంటే మనం మేబీ అన్సర్టనిటీగా ఉంటుంది. ఒక 5 yearsలో చూసుకుంటే డెఫినెట్ గ్రోత్ కనపడుతుంది. అదే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ సక్సెస్ సీక్రెట్ అదే, వాళ్ళు ఏంటంటే లాంగ్ టర్మ్ మార్జిన్లో ఎవ్రీ మంత్ సిస్టమేటిక్గా ఇన్వెస్ట్ చేయడం వల్ల అది రూపీ యావరేజింగ్ కాస్ట్ అంటాం దాన్ని, అది పెరుగుతుంది, కాంపౌండింగ్ అవుతుంది. కాబట్టి మనకి ఆ మ్యూచువల్ ఫండ్స్ బెనిఫిట్ ఉంటాయి. సేమ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కొంచెం నేను అంటే మ్యూచువల్ ఫండ్స్ని బీట్ చేసే లెవెల్లో నేను సంపాదించాలనుకుంటే స్టాక్స్, వాళ్ళు కూడా ఏం చేసేది డైరెక్ట్గా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేది, వాళ్ళు కూడా ఇక్కడ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసేది. అదేదో నేనే చేసుకుంటాను, నాకు ఒక ఐడియా తెచ్చుకుంటామంటే కొంచెం మీరు టైం కేటాయించి నాలెడ్జ్ పెంచుకుంటాను, స్కిల్స్ డెవలప్ చేసుకుంటానంటే స్టాక్స్ వాటిని కన్నా నెక్స్ట్ ఇచ్చే ఆప్షన్, అది స్టాక్స్ కంపెనీస్ అవ్వచ్చు, ఇండెక్స్ అవ్వచ్చు. సో అలాంటి వాటితో మాట్లాడేందుకు కాలర్ ఉన్నారు, తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు.
హలో 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 సార్. శ్రీనివాస్ గారు మీ వాయిస్ వినిపిస్తోంది, సార్తో మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఫార్మా కంపెనీలో ఏది బాగుంటుంది సార్? ఇప్పుడే చెప్పాను సార్. ఫార్మా కంపెనీలో అవునండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఫార్మాలో ఇప్కా బాగుంది సార్. ఇప్పుడు ప్రజెంట్ ఇప్కా ల్యాబొరేటరీస్ ఒకటి ఉంది. నిన్న అపోలో హాస్పిటల్ చెప్పాను. ఇవి బాగున్నాయి సార్. ఇప్కా అయితే నిన్న బాగానే మూమెంట్ వచ్చింది. సో ట్రై చేయండి ఇప్కా ల్యాబొరేటరీస్ ఇవాళ. సార్ ఇంకోటి సార్, ఇది డిమాట్ అకౌంట్ కంపెనీ ఏది బాగుంటుంది సార్? మేమైతే మోతీలాల్ ఓస్వాల్ చెప్తాం సార్, ఎందుకంటే మా ఓన్ ఫ్రాంచైజీ ఉంది మోతీలాల్ ఓస్వాల్. లాస్ట్ 30 years నుంచి ఉంది కాబట్టి మీకు మంచి స్టాండర్డ్ సర్వీసెస్ ఇస్తాయి. ఓకే, ఆఫీస్ ఎక్కడ సార్? నిజాంపేట సార్, కుకట్పల్లి నిజాంపేట దగ్గర మా ఆఫీసు. రాఘురెడ్డి ఫంక్షనల్ బ్యాక్ సైడ్ అనమాట. థ్యాంక్ యూ సార్. ఓకే. అండ్ ప్రస్తుతం సీజన్ కూడా కాబట్టి హాస్పిటల్ సెక్టార్ అనేది హెల్త్ సెక్టార్ లో అదే అవునండి, నిన్నే మాట్లాడుకున్నాం ఇది. అవునండి, బాగుంది. ఇవి చిన్న మిడ్ క్యాప్ కంపెనీ అనమాట. ఇంకా అది ట్రై చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో మంచి. షార్ట్ టర్మ్స్ కు సంబంధించి ఇన్వెస్ట్మెంట్ అంటే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం ఏ విధంగా ఉంటుంది, అండ్ ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్ అండ్ టెక్నికల్ నాలెడ్జ్ ఎంతవరకు ఇంపార్టెంట్ అనేది మనం మాట్లాడుకుంటున్నాం. అవునండి. ఇప్పుడు నేను గట్టిగా చెప్పేది ఏంటంటే ఈ మార్కెట్లో రావాలంటే మీరు కంపల్సరీ నాలెడ్జ్ తెచ్చుకోవాలి. అంటే మనం ఒక ఇప్పుడు మనకు తెలియకుండా లాస్ట్ 10 years గడిపేసాం. ఎందుకంటే ఇండియన్ మార్కెట్ని మీరు బాగా అర్థం చేసుకోండి. లాస్ట్ 10 years ఒక గ్రోత్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే కమింగ్ 5 years చాలా గోల్డెన్ పీరియడ్ మనకి. మన మార్కెట్ మీద బయట వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేసి సంపాదించుకుంటున్నారు, మనమే సంపాదించుకోవట్లేదు. ఓకే. ఎందుకంటే మనం ఒక డిసిప్లిన్గా కానీ ఒక సిస్టమేటిక్గా లేకపోవటం వల్ల, మనం ఒక అన్ఆర్గనైజ్డ్గా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఒక ఆపర్చునిటీని చూడలేకపోతున్నాం. ఓకే. సో ఇప్పుడు కాలర్ ఉన్నారు, శంకర్ రెడ్డి గారు షాపూర్ నుంచి. ప్లీజ్. శంకర్ రెడ్డి గారు నమస్తే అండి, సార్తో మాట్లాడండి. నేను ఒక 1200 టాటా పవర్ లో పెట్టా మేడం, ఎలా ఉంటుంది అది మేడం? టాటా పవర్ బాగానే ఉంది సార్. అది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టాటా పవర్ బాగానే ఉంది. ప్రజెంట్ 422 అలా ఉంది. 500 దాకా కూడా వెళ్ళింది కదా, హోల్డ్ చేసుకోండి. అంటే మీరు టైం హార్జన్ ఏ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఓన్లీ ఇంతకు ముందు సార్ నేను ఒక 6 months బ్యాక్ నేను 230 లో ఎంట్రీ అయినా 1700 షేర్స్. మళ్ళీ నేను 450 500 లో అవుట్ అయిపోయినా. మళ్ళీ నేను రీ ఎంట్రీ అయినా మేడం 1200 లో. 440 లో మన రీ ఎంట్రీ అయినా ఉంటా సార్? ఉంచండి సార్, వీక్లీ చార్ట్ బాగుంది, ఉంచండి. ఇప్పుడే స్టార్ట్ అయింది, మళ్ళీ 460 480 దాకా వస్తుంది. అయితే మీరు ఏం చేస్తారంటే ఈసారి 1200 షేర్స్ ఉన్నప్పుడు టోటల్ ఎగ్జిట్ అవ్వకుండా 50% ఎగ్జిట్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు మనం టాటా పవర్ని తీసుకుంటే లాంగ్ టర్మ్ పాయింట్లో ఒక 3-4 years పాయింట్లో చూసుకుంటే ఎక్కడ చూసినా ఈ ఛార్జింగ్ స్టేషన్లు, ఈవీ స్టేషన్లే వస్తాయి మనకి. కాబట్టి ఒక మంచి కంపెనీని, ఇది నేను 2020 చూస్తే 50 రూపీస్ ఉంది, ఇవాళ 450కి వచ్చింది. నేను అనుకుంటున్నా ఒక నెక్స్ట్ 4-5 yearsలో 1000 ఈజీగా వస్తుంది. కాబట్టి మీరు ఒక మంచి కంపెనీలో ఉన్నప్పుడు ట్రేడ్ చేయండి, కానీ ఒక 50% రొటేషన్ చేయండి, 50% ఉంచుకోండి. ఇంతకు ముందు అంటే శంకర్ రెడ్డి గారు అడుగుతూ ఈవెన్ గుజరాత్ పవర్ కు సంబంధించి కూడా అడుగుతున్నారు. గుజరాత్ గ్యాస్ చెప్తా చూడండి. గుజరాత్ గ్యాస్ కూడా ఇప్పుడు ప్రజెంట్ 650 690 దాకా వెళ్ళి ఇప్పుడు 600 ఆ రేంజ్లో ఉందండి. సో ఇది కూడా ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్కి చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో ఇది 600లో మంచి రేటే ఉంది. సో ఇది లాస్ట్ 1 week నుంచి కూడా ఈ 588 600 దగ్గర సపోర్ట్ తీసుకుంది. కాబట్టి ఇది మళ్ళీ అప్ ట్రెండ్కి ఛాన్స్ ఉంది. కాలర్ ఉన్నారు, రాజు గారు హైదరాబాద్ నుంచి. రాజు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి సార్తో. వాళ్ళు తగ్గించానండి. ఇది కిర్లోస్కర్ ఫెరోషియస్ ఇండస్ట్రీస్ అని ఉందండి. కిర్లోస్కర్, ఓకే. కిర్లోస్కర్ ఫెరోషియస్ ఇండస్ట్రీస్ ఉంది కదండి, దాంట్లో ఇన్వెస్ట్ చేసామండి. నేను చేసింది 822 దగ్గర చేస్తానండి. ఇప్పుడు 695 పడిపోయింది. అది ఉంచమంటారా తీసేయమంటారా అని? కిర్లోస్కర్ ఇండస్ట్రీస్, ఓకే. ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. కిర్లోస్కర్ ఇండస్ట్రీస్ సరే, మీ స్టాక్ ఎందులో ఇన్వెస్ట్ చేశారు? కిర్లోస్కర్ ఇండస్ట్రీస్ బ్రదర్స్, కిర్లోస్కర్ ఫెరోషియస్ ఇండస్ట్రీస్ అండి. ఫెరోషియస్ కిర్లోఫర్ అండి, KIRLFER.
రాజు గారు ఒకసారి చెప్పరా కంపెనీ నేమ్? FER అండి, FER. నేమ్ టోటల్ కిర్లోస్కర్ బ్రదర్స్. ఒక పని చేయండి సార్, మీరు నాకు నా నెంబర్ ఉంది కదా వాట్సాప్ పెట్టండి. నేను సార్ నెంబరు మీకు చూసి 90083855 నెంబర్ కంపెనీ నేమ్ పెడితే గనక ఏ విధంగా ఉంది అంటే ఇప్పుడు డౌన్ ఫాల్ ఉంది అని మీరు చెప్తున్నారు, మరి ఉంచాలా తీసేయాలంటే విత్డ్రా చేయాలా సార్ చెప్తారు తర్వాత. మీకు పర్సనల్గా ఇచ్చేస్తాను, ఒకసారి నాకు మెసేజ్ చేయండి సార్, నేను మీకు పర్సనల్గా ఇచ్చేస్తాను. ఓకే సార్, కమింగ్ టు అవర్ అకాడమీ ఏంటి అంటే ముఖ్యంగా షార్ట్ టర్మ్కి సంబంధించి దెర్ ఇస్ నో డౌట్ టెక్నికల్గా అంత అవేర్నెస్ ఉంటేనే ఆ అవగాహన ఎప్పుడు తీయాలి అంటే ఎప్పుడు విత్డ్రా చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, హోల్డ్ చేయొచ్చా లేదా అనే అవగాహన ఉంటే మాత్రం షార్ట్ టర్మ్ దెర్ ఇస్ నో డౌట్ అందులో ఖచ్చితంగా వస్తుంది. లాంగ్ టర్మ్ అనేది ముఖ్యంగా సేఫెస్ట్, రిస్క్ ఫ్యాక్టర్ అనేది చాలా చాలా తక్కువ, ఆల్మోస్ట్ సక్సెస్ రేటే ఎక్కువ. అవునండి. సో దీనికి సంబంధించి అకాడమీలో పర్టికులర్గా షార్ట్ టర్మ్కి సంబంధించి ఎటువంటి అంటే కోచింగ్ ఉంటుంది? ఫస్ట్ ఏంటంటే కోచింగ్ 2 టైప్స్లో ఇస్తామండి. ఒకటి ఏంటంటే ఫస్ట్ ట్రైనింగ్ థియరీ చెప్తాం, తర్వాత ఎవ్రీ ఫ్రైడే ప్రాక్టికల్ చూపిస్తాం, తర్వాత మీ చేత చేయిస్తాం. అంటే మనం ఎలా అయితే ఒక కంపెనీలో ట్రైనింగ్ ఎలా ఉంటుందో, ఇప్పుడు ఒక కంపెనీలో జాబ్ చేస్తాం అనుకోండి, ఫస్ట్ మనం ట్రైనింగ్ ఇస్తారు, తర్వాత వర్క్షాప్ పెడతాం, అలా కండక్ట్ చేసినట్టు ఇది కూడా అంతే అనమాట. మీకు ఏదో మేము థియరీ చెప్పేసేసి పంపించేయటం కాదు, మీకు చెప్తాం, మీ చేత చేపిస్తాం. అంటే మీరు మాలాగా అయ్యేంత వరకు మీకు సపోర్ట్ ఉంటాం. అది ఒక్కొక్కళ్ళకి నాట్ ఓన్లీ 2 months కాదు, ఇన్ కేస్ మీకు అవసరం ఉంటే ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేస్తారు కూడా. ఉంటుంది, మన ఆఫీస్ ఉంది, అక్కడికి వచ్చేసి మీరు ప్రాక్టీస్ చేయటమే, మీకు వచ్చేదాకా అక్కడ ఉండటమే. ఇదేదో ఏదో చెప్పేసాము వెళ్ళిపోయామని కాదు. యూ షుడ్ గెట్ సక్సెస్, యూ షుడ్ సీ ద టేస్ట్ ఆఫ్ సక్సెస్. అంటే ఒక ట్రేడ్ని మన కళ్ళ ముందు చూసి దాన్ని అనలైజ్ చేసుకొని దానిలో మనం ప్రాఫిట్ తీయటం అనేది మీకు చూస్తారనమాట. అండ్ సార్ మీ ఆఫీస్ వచ్చేసి నిజాంపేటలో ఉంది, అండ్ మనకు కాల్స్ వచ్చేసి విశాఖపట్నం నుంచి అంటే ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి కూడా కాల్స్ వస్తూ ఉన్నాయి. మరి వాళ్ళకి ఇలా ఆన్లైన్ ఆన్లైన్ మెయిన్ ఎక్కువ ఆన్లైన్ మేడం, ఎందుకంటే ఆన్లైన్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే అందరూ మెచ్యూర్డ్ పీపుల్ కాబట్టి ఇప్పుడు ఈవెన్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వినాలంటే కష్టం. సో ఆన్లైన్లో వింటారు. ఆఫ్లైన్లో ఎప్పుడన్నా ఒక 2 days అలా వచ్చి ఇక్కడ ఆఫ్లైన్ మార్నింగ్ 9 to 5 ఉంటాం కాబట్టి ఏమైనా డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకొని రావచ్చు. ఎందుకంటే మేజర్గా అందరూ కూడా ఇప్పుడు ఇక్కడ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఫ్యామిలీస్ ఉంటాం, జాబ్స్లో ఉంటాం కాబట్టి ఇది ఒక రెగ్యులర్ బిజినెస్ కాకుండా చాలా తక్కువ మంది రెగ్యులర్గా ఉంటారు. వాళ్ళు ఎటు ఆఫ్లైన్లో ట్రైనింగ్ ఇస్తాం మేము. అంటే ఇదే మాకు లైఫ్ అన్న వాళ్ళందరికీ ఆఫ్లైన్ ట్రేడింగ్ డైరెక్ట్గా ఇస్తాం. ఇదేంటంటే జాబ్స్తో పాటు మాకు సైడ్గా కావాలి, ఫస్ట్ బ్యాచ్ ఇన్కమ్గా కావాలన్న వాళ్ళకి ఆన్లైన్ ప్రిఫరబుల్ అనమాట. ఎటు చాలా క్లియర్గా అంతా కనపడుతుంటాయి కాబట్టి ఈవినింగ్ ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ ఎటు క్లాసెస్ ఉంటాయి. సో కాబట్టి కంఫర్టబుల్గా నేర్చుకోవచ్చు. ఒక 1-2 days, ఒక 15 days, 20 days వచ్చారనుకోండి, ఇక్కడ మా డౌట్స్ అన్ని క్లారిఫై చేసి పంపిస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టాక్స్ ర్యాలీస్ ఏ విధంగా ఉంటాయి, ట్రేడింగ్స్ ఎలా ఉంటాయి, ఇన్వెస్ట్ ఎలా స్టార్ట్ చేయాలి, అండ్ ఒక జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు స్టాక్స్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, చాలా చక్కగా వివరించారు. అండ్ అకాడమీకి సంబంధించి కూడా సెషన్స్ ఏ విధంగా ఉంటాయి, కోచ్ ఏ విధంగా ఉంటుందో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, నమస్తే అండి. అండ్ సార్తో ఇప్పుడు మాట్లాడలేకపోయినటువంటి వాళ్ళు 9000083855 నెంబర్కి కాల్ చేసినట్టయితే మీతో డైరెక్ట్గా మాట్లాడతారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఇది వాటి బిజ్ బస్, చూస్తూనే ఉండండి HM TV.